ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి ఎవరైనా దేవుడు అన్యాయం చేశాడని నీ ఉద్దేశాలను అర్థం కాక పొరపాటుగా నీ బిడ్డలు నిన్ను దూషించుంటేనో, నీ మీద అలిగి సనిగి ఉంటేనో క్షమించండి. ఖచ్చితంగా నువ్వు మాకు జ్ఞానాన్ని ఇచ్చావు, కానీ నువ్వు చేసే కార్యాలన్నీ అర్థం చేసుకునేంత జ్ఞానం మాకు సరిపోదయ్యా. గురించిన ఉద్దేశాలన్నీ అవి మా మేలు కొరకే అని అర్థమయ్యే రోజు ఒకటి ఉందని ఈరోజు మాతో మాట్లాడినందుకే కృతజ్ఞతలు. చెప్పబడిన ప్రతి మాట నీ బిడ్డల హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. నీ దాసుడు కూడా నీ పక్షంగా నిలబడుతుండగా ప్రభువా, కొలతి నీ ఆత్మచేత నింపి నీ దాసుడు ద్వారా బలమైన వాక్కును మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తాం నాము తండ్రి, ఆమేన్. దైవజనులు మన మధ్యలోకి వచ్చారు. సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, శుభాలు, దైవ ఆశీస్సులు. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని కృపను బట్టి ప్రతి ఇది ఎందుకు పెట్టాయా చూసుకొని జరిపేద్దిగా కొంచెం బెస్ట్ రైట్. అట్లా పెట్టాలి దాన్ని, రైట్. వదిలేసాను. దేవుని మహాకృపను బట్టి ఆదివారం కూటం అయిపోగానే మళ్ళీ ఆదివారం వచ్చేదాకా ఏదో ప్రాంతాన్ని సంచరిస్తూనే ఉంటాను. సంచారాలు నడుస్తూ ఉంటాయి. అంటే దేవుని సేవార్థమై పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, మళ్ళీ ఇంకా అనేక చోట్ల పరిచర్య కొరకు నేను, నాతో పాటు తమ్ముడు అందరం దేవుని పని కోసం పరిగెత్తుతూనే ఉంటాం. సండే అయిపోయిందంటే మళ్ళీ సండే వచ్చిన దాకా. ఈ మధ్యలో బుధవారం, శుక్రవారం కూడా ఉన్నాయి. ఒక్కోసారి పాపం బుధవారం కలవలేకపోతున్నాను. అయినా బయటికి వెళ్ళినా ఏదన్నా పాసిబిలిటీ ఉంటే, సిగ్నల్ ఉండే అవకాశం ఉంటే అక్కడ మరి జూమ్లో నుంచో లేకపోతే ఇంకో రకంగానో మీకు అందుబాటులోకి వచ్చి వాక్యం అందించడం జరుగుతుంది. ఎందుకన్నా ఉండడు, ఒక్కోసారి బుధవారం ఉండడు, ఒక్కోసారి శుక్రవారం ఉండడు అని అట్లా అనుకోవద్దు. నాకు సాధ్యమైనంత వరకు నేను ఇక్కడ ముఖాముఖి కనబడకపోయినా వేరే ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ దేవుని పని నిమిత్తం వెళ్తాను. ఆన్లైన్ ద్వారా మీకు అందుబాటులో రావడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఖాళీగా అయితే ఉండను అనేది ఫస్ట్ గుర్తించండి. తర్వాత నిన్న మొన్న హైదరాబాద్లో దేవుని పరిచర్య జరగాలన్న ఆలోచనతో ప్రయాసపడి తిరుగుతూ ఉన్నా. స్థల సేకరణ కొరకు అది దేవుడు జోక్యం చేసుకొని ముందుకు తేవాలి. అయితే మన వంతు మనం తిరగకుండా కాదు కదా, అందుకని నా వంతు నేను కూడా ఉన్న అవకాశాలను వినియోగించుకొని కొన్ని ప్రాంతాలు దర్శించి వచ్చాను. దేవుడు జోక్యం చేసుకొని ఆయన ద్వారాలు తెరవాలి.
ఆంధ్రప్రదేశ్లో దేవుని పని జరగడానికి దేవుడు కృపనిచ్చాడు. ఒక బలమైన పునాది వేశాడు ఆయన. ఇక్కడ కొంత పని జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. దేవుడు చేస్తాడు. నన్ను బట్టి కాకపోయినా తన బిడ్డల్ని బట్టైనా దేవుడు కృపనిస్తాడు. నన్ను బట్టి కూడా కృపనిస్తాడులే. ఎందుకంటే నేను అర్హుడిని కాకపోయినా ఆయన ప్రేమ గలవాడు కనుక, కృప గలవాడు కనుక. అలాగే తెలంగాణలో కూడా పరిచర్యకు నాంది పలకాలని ఆశపడి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అది అక్కడి బిడ్డలు స్పందించి ఈ పరిచర్య అవసరత అక్కడ ఉంది అని వాళ్ళు కూడా భావించినట్లయితే కాకుండా అవకాశం ఉన్న వాళ్ళు ఏదైనా అనువైన స్థానాన్ని పరిశీలించడం, వెతకటం అనేది వాళ్ళు కూడా చేయాలి. అక్కడ చాలాసార్లు చాలామంది కలిసి అన్న మీరు హైదరాబాద్ రండి, అక్కడ పరిచర్య ప్రారంభించండి అని చాలా సంవత్సరాలుగా మొత్తుకుంటూ ఉన్నారు. దేవుని సమయం కోసం నేను కూడా ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు అడుగు ముందుకేసాను, బహిరంగంగా ప్రకటించాను. కాబట్టి ఇక నిజంగా అక్కడ పరిచర్య కోరుకున్నటువంటి బిడ్డలు, స్థితిమంతులు ఉంటే, ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు తోడ్పాటు వాళ్ళు అందించవచ్చు. అలాగే ఈ ప్లేసెస్ గురించి అవగాహన ఉన్నవాళ్ళు, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేయొచ్చు. అట్లా అక్కడ ఉన్న బిడ్డలు తమ వంతు అంటే అవకాశం ఉంటేనే, లేకపోతే చేసేది ఏమైనా లేనోడు ప్రార్థన చేస్తారు. ప్రార్థనే ఉన్నోళ్ళు, అలా అవకాశం ఉన్నోళ్ళు ఈ పరిచర్యకు అక్కడ వారు చేయగలిగింది చేయడానికి ముందుకు రావాలి. ఇది వాళ్ళు కూడా వింటారని చెప్తున్నాను నేను. శుక్రవారం ప్రేయర్లో అందరూ కలుస్తారు కనుక ఈ సంగతి తెలుస్తుందని మాట్లాడుతున్నాను. అవి ఏముందిలే, ఆల్రెడీ ఇక్కడ జరుగుతుంది కదా, మళ్ళీ ఇంకా ఏనెందుకులే ఆడికి అనుకుంటే వదిలేసేయండి. దేవుడు కృపనిచ్చినప్పుడే చూస్తాను. లేదు అవసరం అనుకుంటే ఖచ్చితంగా ప్రార్థనతో పాటు అవకాశం ఉన్నవాళ్ళు మరి అక్కడ పరిచర్య కొరకు మీరు ఏం చేయగలరు అనేది ముందుకొచ్చి మీ వంతు స్పందన మీరు చూపిస్తే అప్పుడు నేను కూడా సంతోషంగా ముందుకెళ్తాను. అంటే ఇది చిటికలో అయ్యేది కాదు, కొంచెం ప్రయాసతో కూడుకున్న పని. ఆ తర్వాత కూడా ఒక స్థలం సేకరించి ఒక మందిరం కట్టి అంతటితో ఆగిపోకూడదు. వారం వారం నేను వెళ్ళి రావాల్సిందే. ఎవ్రీ వీక్ 2-3 రోజులు అక్కడ, 2-3 రోజులు ఇక్కడ నేను చేయాల్సి ఉంటుంది పరిచర్య. ఇక తిరుగుళ్ళు నడుస్తాయి అన్నట్టు అక్కడిక్కడ. ఇది కూడా ఉంది. కాబట్టి ప్రే చేయండి, ప్రయత్నం కూడా చేయండి. నా ప్రయత్నం నేను చేస్తాను. మంచి మాట మనం విన్నా, మంచి సాక్ష్యం, అనుభవం పంచుకున్నాడు తమ్ముడికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రాత్రి వచ్చేటప్పటికి నేను లేట్ అయింది, మధ్యరాత్రి దాటింది. అందువల్ల మళ్ళా లేచి రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఈ టైం అయింది. మత్తయి సువార్త 7వ అధ్యాయం. బైబిల్ ఉన్నాడు, తీయండి. పాట పాడదామా? పాడినట్టున్నారు చాలా పాటలు మొన్న. పాడేదా? సరే పాడతాం. నాకు కూడా ఇష్టమే దేవుని స్తుతించుకోవటం.
నీ పేరు పోయబడిన పరిమళ తైలం అనే పాట పాడుతాను. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నీలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా.
కలుగదు హాని. జాలి లేని లోకం వేదన నదిలో నన్ను ముంచిన గాని, ఆదరించువాడా నీవు ఉండగా నాకు కలుగదు హాని. నీకోసమే నన్ను బ్రతుకని, నీ కృపలోనే నన్ను నిలువని. నీకోసమే నన్ను బ్రతుకని, నీ కృపలోనే నన్ను నిలువని. నన్ను నిలువని, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. జగముల నేలే నా యేసయ్యా, యుగముల రాజా నువ్వేనయ్యా. నీకే నీకే నా ఆరాధన. నువ్వే 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 నా ఆలాపన. నీకే నీకే నా ఆరాధన. నువ్వే నువ్వే నా ఆలాపన. నీ ప్రేమ పోయబడిన పరిమళ తైలం, నీ ప్రేమ పొందుకున్న బ్రతుకే ధన్యం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీరు కూడా నేను చెప్పిన విషయాన్ని గురించి ప్రార్థనలో పెట్టండి. తెలంగాణలో కూడా దేవుని పని జరగాలి. అది నా హృదయంలో ఉన్న భారం. మరి హైదరాబాద్లో చాలామంది ధనవంతులు ఉన్నారు. మరి మంచిగా స్థలాలు, పొలాలు, డబ్బులు ఉన్నవాళ్ళు ఉన్నారు. మరి ఎందుకు డబ్బులు దాచిపెట్టుకుంటే ప్రయోజనం ఏముంది? శుభ్రంగా ఏదన్నా ల్యాండ్ తీసుకోవచ్చుగా. మంచిగా స్థలం తీసుకొని ఇస్తే మంచిగా చేస్తా సేవ. అయినా మనసు ఎవరికి ఉంటుందిలేండి, తక్కువ మందికి ఉంటుంది. నిజంగా ధనవంతులైన వాళ్ళు తొందరపడి డబ్బులు వదిలిపెట్టడానికి ఇష్టపడరు. బీదలే తెగు కలిగి ఉంటారు, కానీ ధనవంతులు పాపం పైసామే పరమాత్మ అనుకుంటా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి వదల మనసు ఉండదు. కానీ కొంతమంది ఉంటారు ధనవంతుల్లో కూడా, బర్నబా లాంటి వాళ్ళు, దేవుని కోసం త్యాగపూరితమైన మనసు కలిగి ఉన్న వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళు కూడా తగిలారు నాకు ఈ పరిచర్యలో. అలాగా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే దేవుడు వాళ్ళని ప్రేరేపించి ముందుకు తేవాలి. ఎందుకంటే మన దగ్గర పైసలు ఇల్లేరు కదా. పైసలు ఉంటే దూకుదు. మరి బడ్జెట్ ఉంటుంది, చూసుకోవాలి. దానికి తగిన బడ్జెట్ ఉండాలి. ప్రజలైతే ఉన్నారు, పరిచర్య అయితే జరిగేది. ఇప్పుడు పైసలు కావాలి, ప్లేస్ కావాలి. ఇప్పుడు రెంటెడ్ తీసుకొని చేయొద్దండి, ఫంక్షన్ హాల్ తీసుకొని చేయొచ్చు. అది మొదలుపెట్టి మళ్ళీ ఇక్కడ మరి అక్కడ మరి ఇక్కడ, ఇవన్నీ అనవసరం. కొంచెం టైం తీసుకొని అయినా సరే ఒక స్థలం తీసుకోవాల్సిందే, మందిరం కట్టాల్సిందే, మొదలు పెట్టాల్సిందే. అది కాబట్టి మంచిగా హైదరాబాద్లో పైసలు ఉన్నవాళ్ళు
శాలేమన్నను వెంబడించేవాళ్ళు, మంచిగా పైసలు ఉన్నవాళ్ళు ముందుకు రండి. ఒక చూపు చూడండి, హైదరాబాద్లో మందిరం అయింది. మీరు మీ పని మీరు చేయండి, మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తా, దేవుని పని దేవుడు చేస్తాడు. అలాగే అక్కడ పరిచర్యను స్వాగతించే వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో తప్పకుండా మీ సమాచారాన్ని తెలియజేయండి. బుధవారం అందించిన దానికి చాలామంది స్పందించి వాళ్ళ ఆసక్తిని కనపరిచారు. ఇప్పుడు లైవ్లో వినే వాళ్ళు కూడా ఇంకా ఎవరైనా ఉండే, అన్న తెలంగాణలో జరగాలి పరిచర్య, ఇక్కడ జరిగినట్టుగా ఒక పునాది అక్కడ కూడా ఏర్పడాలి అని మీలో ఇంకా ఎంతమంది కోరుతా ఉన్నారో దయచేసి మీరు కూడా మీ వంతు స్పందన తెలియజేయండి. అండ్ మీరు ఏ విధంగా కోఆపరేట్ చేయగలరో కూడా తెలియజేయండి. తెలంగాణ వాసులకు, హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర పరిసర ప్రాంత ప్రజలకు ఇది నా ఆహ్వానం. ఓకేనా? కరెక్ట్గా చెప్పానా? రైట్. అబ్బాయి దేవుడే చూసుకుంటాడు, దేవునికి మహిమ. నేను అక్కడ చేయాలని దేవుడు సంకల్పిస్తే ఎక్కడో చోట దాచిపెట్టే ఉంటాడు ఆయన. పాపం ఒక సహోదరుడు వచ్చాడు, ఆయనకి 60 సంవత్సరాల పైన ఉంటాయి, పెద్ద ఆయన. ఆయనదే ల్యాండ్ ఉంది, 1 ఎకరం వరకు ఉంది. ఏర్పాటు చేసుకోండి అని ఆహ్వానించాడు పాపం. అయితే అది లోపడుకుంది బాగా, ప్రజలకు రాకపోకలకు సౌకర్యం కొంచెం కష్టంగా ఉంటుందన్న ఆలోచనతో ఆగాను. పెద్ద ఆయన పాపం, ఆయన కూడా ల్యాండ్స్ కోసం వెతుకుతున్నాడు. ఆయన ఆసక్తి నిజంగా నాకు చాలా నచ్చింది. మంచి హృదయం కలిగిన వ్యక్తి ఆయన, దేవుని ప్రేమించే మనసు కలిగిన వ్యక్తి. ఆయన చాలా ప్రయాసపడ్డాడు పాపం. ఇప్పటికి వారం 10 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నాడు, ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. అక్కడ దేవుని పని జరగాలి, తండ్రి సన్నిధి పరిచర్య అక్కడ ఏర్పడాలన్న ఆశతో ఆయన కష్టపడుతూ ఉన్నాడు పెద్ద ఆయన. ఆయన చూసిన ప్లేసెస్ చూసి వచ్చాను నేను. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇంట్రెస్ట్గానే ఉందా? ప్రేర్ చేస్తారని చెప్తున్నాలే. కాబట్టి ఇంతే సంగతులు. ఇక వాక్యం దగ్గరకు వద్దాం. ఆ సహోదరుని కూడా నా తండ్రి ఆశీర్వదించును గాక. ఎందుకంటే ముందు ధారాళమైన మనసుతో నా స్థలం ఉందన్న ఇక్కడ ఏర్పాటు చేయండి అని ఆయన కేటాయించాడు. కాబట్టి ఆ మనసు కలిగిన ఒకరైనా అక్కడ దేవుడు నాకు చూపించినందుకు దేవుని కృతజ్ఞతలు. అది కొంచెం అసౌకర్యంగా ఉండింది, లోపలికి రావాలంటే కష్టం. కొంచెం నేను కాస్త రోడ్డుకు దగ్గరలో ఏదైనా ఏర్పాటు అయితే చూద్దామని ఆలోచనలో ఉన్నానంటే ప్రజలు ఎంత సిటీలో నుంచి కూడా వస్తారు, అవుట్స్కర్ట్స్కి వస్తారు. కొద్దిగా వాళ్ళకి బస్ సౌకర్యం, ఆటో సౌకర్యం కొంచెం వచ్చి మళ్ళీ వెళ్ళేటప్పుడు ఒకవేళ నైట్లలో రావాల్సి ఉంటే ప్రాబ్లం లేకుండా ఉండటానికి కంఫర్టబుల్ జోన్ ఎదుగుతున్నాను. అది సంగతి. ఏదైనా తొందరపడి ఒక పనికి పూనుకొని మొదలుపెట్టి ఇక స్టార్ట్ అయింది అంటే ఇంకా అది ఆగేదానికి నాకు ఇష్టం ఉండదు. మళ్ళీ సర్దుకోను. మొదలుపెట్టిన దాకా కష్టం, మొదలు పెడితే మాత్రం ఇక ఎవరున్నా లేకున్నా ఏమైనా కాకున్నా నీతోనే నా పయనము అనుకుంటా పోతా. ప్రైజ్ ది లార్డ్. యాభైని దేవుడే చూసుకుంటాడు. కాబట్టి ఈ ఆలోచన మీకు నచ్చి, ఏం లేదండి 2 తెలుగు రాష్ట్రాలు తెలుగు భాష ఉండే కదా, ఆంధ్రప్రదేశ్లో దేవుని కృపను బట్టి దేవుడి కార్యం జరిగింది. ఇక్కడ ఒక మెయిన్ బ్రాంచ్, ఒక పునాది ఏర్పడింది. ఒక 300 సంఘాలు దాటిచ్చాడు దేవుడు చిన్నగా, ఇంచుమించు. ఇక్కడ దేవుని పని స్టార్ట్ అయింది, విస్తరిస్తూ ఉంది. అనేక ఆత్మల రక్షణలోకి వస్తున్నారు, ప్రజలు సత్యం తెలుసుకుంటున్నారు, సేవకులు సిద్ధమవుతున్నారు. అంతా పునాది ఇక్కడ దేవుడు కృపతో జరిగిస్తూ ఉన్నాడు. అట్లాగే అక్కడ కూడా జరగాలని. సరేలే, ఆయన చూసుకుంటాడు. ఆత్మీయులు విఘ్నులైన వాళ్ళు కూడా విన్నారు కాబట్టి, లైవ్లో ఫాలో అయ్యే వాళ్ళు కూడా అందరూ విన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ వంతు వాళ్ళు కూడా చేస్తారనుకుంటున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం మీ అందరికీ సుపరిచితమైన వచనం. ఒకసారి చూడండి. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రములు. ఈ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ సమకూర్చి ఈ విధంగా నాయన నీ సన్నిధిలో ఉంచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఇంతసేపు మాట్లాడిన మాటలు
నీ ప్రజల దృష్టిలోనికి తీసుకెళ్ళి మీరు అక్కడ ఏం చేయాలనుకున్నారో, ఎవరిని కదిలించాలనుకున్నారో నా ప్రభువా మీరే కార్యం చేయండి. నా ప్రభువా కొన్నిసార్లు ధనవంతుల వల్ల కానిది దీనుల వల్ల చేస్తావు నాయన. కొన్నిసార్లు అచ్చంగా వారినే ప్రేరేపించి జరిగిస్తావు. ఎవరి ద్వారా ఏ కార్యం అక్కడ నువ్వు తలపెట్టావో, నేనైతే కష్టమైన వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను నా ప్రభువా, మీరే కార్యం జరిగించి ద్వారాలు తెరవమని ప్రత్యేకంగా అంశం కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా ప్రభువా ఇంకా ఎక్కడెక్కడ నీవు కార్యాలు నెరవేర్చబోనుకున్నావు అక్కడెల్లా కూడా నా ప్రభువా మరి నీ కార్యాలు నెరవేర్చినట్లు నాకు శక్తిని, అభిషేకాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సమయమందు నీ వాక్యమును ప్రచురించనై ఉండగా నీ దాసునైనా నన్ను నీ ఆత్మతో అభిషేకించు, నీ రక్తంతో కడుగు, పరిశుద్ధపరచు, నీ అగ్ని చేత పొట్టుమువే. అయోగ్యుణ్ణి ప్రభు, అనర్హుణ్ణి, కేవలం నీ కృప మీద ఆధారపడుతున్నాను. నా యందు దయ ఉంచి నీ వాక్కును నాకు అందించి నీ ఆత్మచేత నన్ను బలపరిచి నీ బిడ్డలతో నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింపజూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తుల ప్రభావం యేసునామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నాతో మాతో మాట్లాడుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించి నేను మహింపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గొప్ప గొప్ప పరిచర్యలకు కొంతమంది త్యాగపూరితమైన హృదయాలు కలిగిన భక్తులు, వారి త్యాగమే కారణమైంది. వేరే ప్రదేశాల నుండి భారతదేశానికి వచ్చి సేవ చేసిన వాళ్ళు కానీ, అలాగే వేరే దేశాలకు వెళ్ళి సేవ చేసిన వాళ్ళు కానీ, వాళ్లకు కలిగినది త్యాగం చేసి దేవుని పనికి నాంది పలికితే ఆ ప్రాంతాల్లో ఉజ్జీవం వచ్చింది, సువార్త ప్రకటింపబడింది, ఆత్మల రక్షణ జరిగింది, అనేక మంది దైవజనులు లేపబడ్డారు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడి గురించి మీరు విన్నారా? ఆస్వాల్డ్ జే స్మిత్ అనే ఆయన అనేక సంఘాలు స్థాపించడానికి అద్భుతమైన పాత్రగా వాడబడినటువంటి దైవజనుడు ఆయన గురించి కొన్ని విషయాలు నేను విన్నాను, చదివాను. ఆయన ఏం చేశాడంటే, ఆయన జరిగించేటువంటి పరిచర్యలో విశ్వాసులందరినీ కూడా సేవకు పురికొల్పి, పరిచర్యకు పురికొల్పి, సిద్ధపడ్డ వాళ్ళని ఆయా ప్రాంతాలకు పరిచర్యకు పంపి సంఘము బాధ్యతగా వారికి సపోర్ట్ చేసేటట్టుగా సంఘాన్ని ప్రేరేపించి, సంఘము నుండి ఆర్థిక సంపత్తిని సమకూర్చి ఆయా ప్రాంతాలకు వెళ్ళిన దైవజనులు స్వయం పోషక సంఘాలుగా వాళ్ళు నిలదొక్కిందాకా సంఘము నుండి వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. ఏమీ తెలియని ప్రదేశంలోకి ఒక వ్యక్తి వెళ్ళి అక్కడ పరిచర్య మొదలుపెట్టి, ఏదో ఒక కుటుంబాన్ని ఆధారం చేసుకొని సేవ మొదలుపెట్టి అక్కడ సంఘం గ్రోత్ అయి అనేక ఆత్మల రక్షణలోనికి వచ్చి సంఘము స్థానిక దైవజనుడిని సపోర్ట్ చేయగలిగేంత వరకు ఈయన దగ్గర నుండి ఇక్కడ తనకు దేవుడిచ్చిన సంఘము నుండి గ్యాదర్ చేసి అట్లా పంపబడిన వాళ్ళకి హెల్ప్ చేసేవాడు. వాళ్ళకి తరచుగా చెప్పేవాడు, బాబు మీరు పొందుతున్నది పరిశుద్ధుల కష్టం, మీరు తింటున్నది పరిశుద్ధుల కష్టం. వాళ్ళు ఎందుకు మీకు సపోర్ట్ చేస్తున్నారో తెలుసా? మీరు వెళ్ళిన ప్రాంతాల్లో శుభ్రంగా తిని బలాదురుగా తిరుగుతారని కాదు. అక్కడ నశించిపోతున్న ఆత్మలకు సువార్తను ప్రకటించి ఒక్కొక్క ఆత్మని త్రాగుడు నుండి, వ్యభిచారం నుండి, పాపము నుండి, అలాగే నరకము నుండి కాపాడతారని సంఘము అంటే సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా కష్టపడి వారు సంపాదించిన దానిలో నుండి సువార్త వ్యాప్తి కొరకు, సంఘ విస్తరణ కొరకు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు తమ వంతుగా మీకు సహాయం చేస్తూ ఉన్నారు. ఇది నా సొంత సొమ్మేదో నేను ఇస్తున్నట్టు మీరు ఫీల్ అవ్వద్దు. ఇది పరిశుద్ధుల రక్తం, ఇది పరిశుద్ధుల కష్టం. ₹1 నీది, ₹1 కింద పడితే ఎన్నిసార్లు చూసుకుంటావు?
అది దొరికిన దాకా వెతుకుతానే ఉంటా, ఒక రూపాయి పడితే. అలాంటిది వాళ్ళు తమ కష్టార్జితాన్ని దేవుని సన్నిధికి తీసుకొచ్చి మీకు కేటాయించారంటే దాని విషయంలో మీరు దేవునికి లెక్క చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి బాధ్యతగా మీరు మీ వంతు పరిచర్య చేయండి అని వాళ్ళని ప్రోత్సహిస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, ఆత్మల భారంతో వాళ్ళు ముందుకు పరిగెత్తేటట్టు ప్రేరేపించాడు. ఆ విధంగా ఆయన విస్తారమైనటువంటి పరిచర్య జరిగించాడు. ఆస్వాల్డ్ జే స్మిత్ అనేటువంటి దైవజనుడు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తీసుకొని చదువుకోవచ్చు. భక్తుల చరిత్రలో చదవాలి. ఓన్లీ బైబిల్ ఒక్కటే కాదు, బైబిల్లో కూడా భక్తుల చరిత్రలు ఉంటాయి. బైబిల్ చదివి దైవ సేవకై నడుం కట్టి గొప్ప ఉద్యమానికి నాంది పలికినటువంటి స్త్రీలున్నారు, పురుషులున్నారు. స్త్రీలున్నారు, పురుషులున్నారు. ఇప్పటి వరకు దేవుని కృపను బట్టి మన పరిచర్య ఎంతవరకు వ్యాపించిందో అన్ని చోట్ల కూడా ఒక కుటుంబం లేదా ఒక సహోదరుడు లేదా ఒక సహోదరి నడుం కట్టి దేవుని పనికి నాంది పలికి సపోర్ట్గా నిలిస్తే కట్టబడినటువంటి పరిచర్యలు దేవుని కృపతో ఎవరో ఒకళ్ళు నడుం కట్టారు, ఎవరో ఒకళ్ళు త్యాగపూరితంగా ముందుకు వచ్చారు, ఎవరో ఒకళ్ళు తోడ్పాటు అందించి కష్టపడ్డారు. ఆ త్యాగం ఫలితంగా, ఆ కష్టం ఫలంగా దేవుడు ఆ ప్రాంతాన్ని ఉజ్జీవింపజేశాడు. ఒక సమాజాన్ని దేవుడు ఉజ్జీవింపజేయాలనుకున్నప్పుడు ఆ సమాజంలో కొంతమంది భక్తిపరులు, త్యాగ భరితమైన హృదయాలు కలిగిన వాళ్ళని మొదట దేవుడు వెతుక్కుంటాడు. వాళ్ళని కలుసుకొని, వాళ్ళని కలుపుకొని దేవుడు తన పని జరిగిస్తాడు. అందుకే ఈ విషయాలను ఎంతసేపు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎక్కడైనా ఒక బలమైన పని జరగాలంటే అక్కడ త్యాగపూరితమైన హృదయాలు అవసరం. ప్రార్థనా పరులే కాదు, త్యాగ బుద్ధి కలిగిన వాళ్ళు అవసరం. వాళ్ళ ద్వారా దేవుని పని జరుగుతుంది. దేవుని పని అక్కడ నిలబడటానికి అవకాశం ఏర్పడుతుంది. సంఘం యొక్క దారిద్ర్యానికి, ఒక సంఘం యొక్క దారిద్ర్యానికి గుర్తుగా ఒక చిత్రపటం గీయమన్నారు ఆయన. సంఘం యొక్క దారిద్ర్యానికి గుర్తుగా ఒక చిత్రపటాన్ని గీయమన్నారు. బాగా వినండి. సహజంగా సంఘం యొక్క దారిద్ర్యానికి గుర్తుగా చిత్రపటం గీయమంటే ఏం చేస్తారు? రేకులు పగిలిపోయిన మందిరం, ఎదురున్న ఏమంటారు దాన్ని, అదేందండి ఎదురు ఉండదు కదండి, గోపురం పగిలిపోయిన మందిరం, లేకపోతే దీపాలు పగిలిపోయిన విధంగా కనపడేటట్టు, లేదా కింద బండలు లేచిపోయినట్టు, గోడలు నెరలిడిచినట్టు. అవునా? చూపిస్తే ఎంత దరిద్రంగా ఉంది, మందిరాన్ని పట్టించుకోవట్లేదు అన్నట్టుగా సంఘం యొక్క దారిద్ర్యానికి సూచనగా ఇవి కనపడతాయి. నేను చెప్పింది మీకు అర్థమైందా? నిద్ర వచ్చినప్పుడు స్తోత్రం చెప్పండి. రైట్, అందరు లైన్లోనే ఉన్నారు. సంఘం యొక్క దారిద్ర్యానికి గుర్తుగా ఏదైనా చిత్రపటం గీయమంటే పగిలిపోయిన గోడలు, అవునా, ఆరిపోయిన దీపాలు, పగిలిపోయిన బల్బులు, పగిలిపోయిన రేకులు, లేచిపోయిన పెంకులు, ఇట్లాంటివి కనపడేటట్టు చిత్రం గీస్తే ఈ సంఘం ఎంత దరిద్రంగా ఉందిరా, మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోలేదు అని అర్థం వస్తుంది. కానీ ఆయన ఏం చేయించారు తెలుసా? సంఘానికి ఈ విషయం కావాలని ఖరీదైన లైట్లు ఆ మందిరంలో, ఖరీదైన ఫుల్పిట్, బలిపీఠం, మంచి అందమైన గోపురం ఎదురు, కింద చలువరాతి బండలు, అందమైన కిటికీలు, అందమైన తలుపులు, అన్ని సూపర్గా వేశాడు ఆర్టిస్టు, అన్ని అద్భుతంగా. ఇక దాన్ని చూస్తే అది పేదరికంతో, దరిద్రంతో ఉన్న సంఘం కాదు, చాలా కాస్ట్లీగా, చాలా భక్తిపరులు ఉన్న సంఘంగా కనపడేటట్టు ఉంది ఆ మందిరం. ఇంత చేసి ట్విస్ట్ మిలికి ఎక్కడ పెట్టాడంటే, హుండీ ఉంటుంది కదా, కానుక బాక్సు,
దాని మీద బూజు, దాని మీద ఒక సాలీడు, ఒక బూజు పురుగు గూడు కట్టుకున్నట్టు వేయించాడు. అంటే మందిరం అద్భుతం, అన్నీ ఓకే. సంఘ దారిద్ర్యం ఎక్కడ ఉంటే అర్పణ సేకరించేటువంటి బాక్సు మీద బూజు పురుగు లేదా సాలీడు గూడు కట్టుకుంది. అంటే అర్థం ఏంటి? అది వినియోగించబడట్లా, దానిలో ఎవరు ఇలా. ఆయన అక్కడ రాస్తాడు, సంఘ దారిద్ర్యం ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత కింద మ్యాటర్ రాస్తాడు ఏమనంటే, ఏ సంఘము సేవకులను పంపదో, ఏ సంఘము సేవకులకు వెన్నుదన్నుగా నిలవదో, ఏ సంఘము ఆ మందిరాన్నే మార్చి మార్చి నల్ల బండలు తెల్ల బండలు వేసి పాత కిటికీలు తీసి కొత్త కిటికీలు పెట్టి పాత గోపురం పడగొట్టి కొత్త గోపురాలు కట్టి కొత్త కొత్త గంటలు కట్టి దాన్నే కొత్త సొబగులు దిద్దుకుంటా, దాన్నే శృంగారించుకుంటా, సింగారించుకుంటా ఒక తీతుని, తిమోతిని, ఎపఫ్రాని పంపలేని సంఘాలే ఆధ్యాత్మిక ఆరిద్యంతో ఉన్న సంఘాలు అని వస్తాడు. ఎంతమందికి అర్థమైంది మీకు? ఇప్పుడు మీకు ఉందా అన్నట్టు, మమ్మల్ని ఏమన్నా పైసలు తెమ్మంటున్నావా ఏంది లేనిపోయిందని అన్నట్టు చూస్తున్నారు. నాకెళ్ళి మీకు దండం, ఈ డబ్బులకు దండం. అట్లా ఆలోచించదు దయచేసి. నేను దానోడిని కాదని మీకు తెలుసు. ప్రైజ్ ద లార్డ్. కానీ సంఘము యొక్క బాధ్యత, సంఘం యొక్క జీవం, సంఘం యొక్క ఉజ్జీవం అక్కడే ఉంది. ఎక్కడుంది? సంఘములో నుంచి ఆత్మీయ నాయకులు లేవాలి, సువార్థికులు లేవాలి, కాపర్లు లేవాలి. సువార్థికులు వెళ్ళి సువార్త ప్రకటించాలి, ఆత్మను రక్షించాలి. కాపర్లు వెళ్ళి సంఘమును నడిపించాలి. సువార్థికులు వెళ్ళి సువార్త విత్తనాలు వెదజల్లి ఆత్మల రక్షణలో నడిపిస్తే రక్షింపబడినటువంటి కుటుంబాలను ఆధారం చేసుకుని ఒక కాపరి వెళ్ళి అక్కడ సంఘం కట్టాలి, పరిచర్య జరగాలి. ఆ విధంగా ప్రతి స్థానిక సంఘము తన బాధ్యతను నెరవేరిస్తే ఇంతకాలం ఉండకపోను యేసయ్య రాకడ. ఎప్పుడో వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? స్థానిక సంఘాల్లో ఎక్కువ ఏం జరుగుతుంది? చాలా సంఘాల్లో చెప్పనా, ఒక దైవజనుడు వస్తాడు, ఒక ప్రాంతాన్ని ఎంచుకుంటాడు, అక్కడ ఒక సేవ మొదలు పెడతాడు, ఒక 100 మంది సంఘం అవుతారు, వెంటనే మందిరం మార్చేస్తాడు. ఇక 200 మంది సంఘం అవుతారు, ఇక అంతటితో ఆగిపోతాడు. ఆగిపోయి ఇక గ్యాదర్ అయ్యే మనీని ఇక ఆ మందిరాన్ని బొమ్మలాగా, ఆ మందిరాన్ని సుందరంగా, ఆ మందిరాన్ని అందంగా, ఆ మందిరాన్ని కింద పాల్పోసెత్తేటట్టు, ఆ మందిరాన్ని అడుదీపి దాన్ని బొమ్మలాగా ఇంకో స్టేర్ వేసి, ఏమంటే ఇంకో స్టేర్ వేసి దాన్నే మంచిదే. దేవుని సన్నిధి అందంగా, ఆకర్షణీయంగా, శుభ్రంగా, నీట్గా, ఆకర్షణీయంగా ఉంచడం మంచిదే, దేవుని సన్నిధి కదా. అయితే పరిశుద్ధులు వచ్చి ఆరాధన చేసేటువంటి ప్రదేశం రమ్యంగుంటంలో తప్పేం కాదు. కానీ మైండ్ అంతా దాని మీదే పెట్టి అసలు బాధ్యతను విస్మరించినటువంటి స్థానిక దైవజనుల పొరపాటును బట్టి ఈరోజు దేవుని రాజ్యం ఇంకా విస్తరించట్లేదు, కుంటుపడతానే ఉంది దాని విస్తరణలో. మరి జరగవలసిందేంటి? ఒక మందిర నిర్మాణం జరిగింది, దాని కనీస అవసరాలు తీర్చావు, ఓకే. నెక్స్ట్ ఏం జరగాలో తెలుసా? అక్కడ దైవజనులు, సువార్థికులు, కాపర్లకు తర్బీదు చేయబడాలి. అక్కడ సిద్ధపరచాలి. తమ్ముడు, దైవజనుడా, దైవజనురాలా, ఇద్దరు వినండి. మీరు జరిగించేటువంటి సేవా పరిచర్యలో ఒక 100 మందో 200 మందో సంఘం కట్టిన తర్వాత అక్కడే చక్రం తిప్పకూడదు, దాన్నే మార్చి చేసుకుంటూ అక్కడే మునిగి తేలకూడదు. సేవ కూడా నీవు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలి. నీ దగ్గర కొంతమందిని దేవుని సేవకై ఆయత్తపరచాలి. ఆయత్తపరిచి
ఈ సంవత్సరం ఒంటిగా ఉన్నటువంటి ఈ సంఘం కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మరికొన్ని సంఘాలుగా రూపాంతరం చెందాలి. అంటే దైవజనులు లేవాలి, దైవజనురాండ్రులు లేవాలి, సువార్థికులు లేవాలి, కాపర్లు లేవాలి, వారికి తగిన ఉపదేశం అందాలి, వారు సిద్ధపరచబడాలి, ప్రార్థించేవారుగాను వాక్యం ప్రకటించేవారుగాను, అన్ని జనుల హృదయాన్ని గాయపరచకుండా నొప్పించకుండా ఒప్పించే విధంగా సువార్త చెప్పడం వారికి నేర్పాలి. వాళ్ళు లైన్లోకి వెళ్ళాలి. ధనము దాని కొరకు వెచ్చించాలి. అది నా పాయింట్. దీన్నే బొమ్మలాగా దీన్నే ఇంకా మార్చి 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 వచ్చే 100-150 మందికే కనీస అవసరాలు ఇవ్వు. మందిరంలో కనీస అవసరాలు ఇవ్వు, అవసరాలు తీర్చు, బిడ్డలకి కాస్త అనుకూలంగా కాస్త సౌకర్యవంతంగా మినిమం చెయ్యి. తర్వాత ఏం చేస్తావు? నీ ధనాన్ని అంటే సంఘము కేటాయించేటువంటి ధనాన్ని దాన్నే బొమ్మరిల్లా తీర్చిదిద్దడం కాదు, మిషనరీలను పంపాలి, దైవజనులను పంపాలి, ఆయా ప్రాంతాలకు పంపి దైవ సేవను విస్తరింపజేయాలి, దేవుని రాజ్యాన్ని వ్యాపింపజేయాలి. ఒక సంఘంగా నువ్వు ప్రారంభమై కొన్ని సంవత్సరాలు గడిచేసరికి అనేక సంఘములుగా రూపుదిద్దుకోవాలి. ఇది భారం, బాధ్యత, లక్ష్యం. ప్రతి స్థానిక దైవజనుడు ఈ బాధ్యతను గుర్తించి, నా సంఘములో ఇదిగో నన్ను దేవుడు ఈ పనికి నిలబెట్టాడు, మరి నేను ఇంతవరకు ఇది చేశాను, ఇక నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలని ప్రతి కాపరికి, ప్రతి సేవకుడికి తన పనిలో పారదర్శకత ఉండాలి. పారదర్శకత. ఇప్పుడు పారదర్శకం అంటే తెలుసా మీకు? ఇదిగో నా చేతిలో ఉంది చూడండి, స్ఫటికపు రాయిలాగా. ఇటు నుంచి చూస్తే అటు కూడా కనపడుతున్నారు మీరు. ఇది పారదర్శకంగా ఉంది అంటారు. దేవునికి స్తోత్రం. అంటే ఇటు నుంచి చూస్తే అటు కూడా కనపడేది అన్నట్టు. అంటే స్పష్టముగా, తేటగా పరిచర్య చేసేటువంటి దైవజనుడు, దైవజనులు అందరూ ఇక్కడ ఉండే వినేవాళ్ళు, తర్వాత వినేవాళ్ళు అందరికీ చెప్తున్నాను, ఎప్పుడైతే ఒక సంఘం కట్టి అందులో కొంతమందిని సిద్ధపడి కొన్ని ప్రాంతాలకు పంపి అక్కడ కూడా సువార్త వ్యాపింపజేసి సంఘ నిర్మాణాలు జరిగించి ఇట్లా శాఖోపశాఖలుగా ఒక చెట్టు కానీ ఎదుగుతూ కొమ్మలేసి అనగొమ్మలేసి పెరిగినట్లు ఒక స్థానిక దైవజనుడు ఒక సంఘాన్ని అనేక సంఘాలుగా రూపాంతర పరచడంలోనే అందున్న దేవుని ఏర్పాటు, అభిషేకం, వారి నైపుణ్యత అర్థమవుతుంది. అంటే నేను చేస్తున్నందున నేనేదో స్పెషల్ అన్నందు నేను చూయించుకోవటానికి చేయటల్లా, చెప్పట్లా. ఈ విషయాలు బాధ్యత చెప్తున్నాను. నాన్న, మన వాళ్ళు ఎక్కడ మిస్ అవుతున్నారో, ఏ పాయింట్లో మిస్ అవుతున్నారో దాని విషయంలో బాధపడి చెప్తున్నాను. సంఘము 100 కానీ 150 మంది కానీ 200 మంది కానీ గ్యాదర్ అయినప్పుడు చర్చి అవసరతలు మాత్రమే వాళ్ళకి చెప్పండి, మిషనరీల అవసరత కూడా నువ్వు వాళ్ళకి చెప్పాలి. ప్రతి స్థానిక సంఘము దైవజనులు సిద్ధపరిచి పంపాలి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపండి. పంపటం అంటే ఏంటో తెలుసా? మెడబట్టుకొని నెట్టడం కాదు. వాళ్ళకి కావలసిన హెల్ప్ ఇచ్చి, వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చి, వాళ్ళకి చేయూతగా నిలవండి. తప్పకుండా దేవుని రాజ్య విస్తరణలో వారందరూ వాడబడ అన్నాడు కదా పెద్ద ఆయన. అట్లాగా ఈరోజు స్థానిక సంఘాల్లో జరుగుతున్నది ఏంటంటే చాలా సంఘాల్లో ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? అక్కడే కూర్చొని అక్కడే 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 అక్కడే. కానీ నేను నా పని విషయంలో అలా ఉండదలుచుకోవాలా. ప్రారంభం నుంచి కూడా పారదర్శకంగా ఉండాలి. అసలు నేను ఎందుకు పిలువబడ్డాను, ఇంకా దేని అవసరత ఉంది, ఏది ప్రాముఖ్యం, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ అని అట్లా స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వచ్చాను. ఈరోజు కూడా అదే మెట్లో ఉన్నా నేను. నాకేమండి ఇప్పుడు శుభ్రంగా ఇక్కడ కూర్చొని ఆన్లైన్లో నేను డైలీ వర్తమానం అందిస్తే అందరికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ నేను ఊళ్ళు తిరగాల, రాష్ట్రాలు తిరగాల, అవసరమా? మంచిగా ఆన్లైన్ సౌకర్యం వచ్చింది కదా. అయినా సరే అందులో మాట్లాడతాను, నా వంతు నేను కూడా వెళ్ళి చేస్తాను. ఎందుకంటే ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళి
సర్వలోకమునకు సర్వ సృష్టికి ఉండా వెళ్ళా. అది చాలా చోట్ల అన్నాడు, మీరు వెళ్ళి మీరు వెళ్ళి మీరు వెళ్ళి రోగులను స్వస్థపరచుడి, మీరు వెళ్ళి దయ్యములను వెళ్ళగొట్టుడి, మీరు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటించుడి. వెళ్ళి 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 వెళ్ళు అన్నాడు కాబట్టి వెళ్తానే ఉంటాను నేను, అంతే. దేవునికి స్తోత్రం. ఆన్లైన్లో చేస్తా, మళ్ళీ వెళ్తా. ఫస్ట్ నుంచి కూడా తమ్ముళ్ళు సేవకులు చాలామంది ఉన్నారు, అందుకని చెప్తున్నాను. మీరు కూడా సేవకు వచ్చేవాళ్ళే కాబట్టి భవిష్యత్తులో నాకు గట్టి నమ్మకం చెప్పనా, ఆ సేవకుడుగానో సేవకురాలుగానో పరిచారకుడుగానో ఏదో ఒక ఏర్పాటు నీ మీద ఉంటేనే నిన్ను తీసుకొచ్చి దేవుడు నాకు తోడు చేస్తాడు, నన్ను మీకు తోడు చేస్తాడు అన్నమాట. ఏదో ఒక విధంగా మిమ్మల్ని వాడుకోవాలనే ఉద్దేశం ఆయనకి లేకపోతే నేను మీకు కనపడను, మీరు నాకు కనపడరు. నన్నంటూ మీకు లింక్ చేశాడంటే, మిమ్మల్ని తెచ్చి నాకు కూడా తోడు చేశాడంటే ఖచ్చితంగా మిమ్మల్ని ఏదో ఒక పాత్రగా వాడుకునే ప్లాన్ ఉంటేనే మిమ్మల్ని నా దాకా రానిస్తాడు. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే ఆ విధమైన ఉపదేశం, ఆ విధమైన నడిపింపు, ఆ విధమైన సిద్ధపాటు దేవుడు కృపతో నాకు అనుగ్రహించిన కారణం చేత ఈ మాట చెప్తున్నా. నా దగ్గరికి నడిపించిన ముసలమ్మ కూడా ఊరకుండదు, అంతే. అన్నీ అయిపోయిన ముసలమ్మగా నువ్వు వచ్చావన్నా కూడా నీ మీద కూడా ప్లాన్ ఉంది, నిన్ను కూడా వాడుకుంటాడు. అలాంటి బోధ నీకు అందడానికి ఇక్కడికి తెస్తాడు నిన్ను దేవుడు. అది నా పాయింట్. నీ మీద ఆ ఏర్పాటు లేకపోతే నువ్వు ఎక్కడో తిరుగుతావు, అంతే. ఆ ప్లాన్ ఉంటే నేను ఎడదాకా రాగలుగుతావు. నువ్వు షాలేం రాజు అనేవాడు నీకు అక్కడ దొరుకుతాడు, ఆ పాయింట్ దగ్గర దొరుకుతాడు. అది విషయం. ఆ ఏర్పాటు నీ మీద లేకపోతే వీడు నీకు కనపడ్డావు. షాలేం రాజు అనేవాడు నీకు కనపడ్డాడంటే ఖచ్చితంగా కొద్ది రోజులకు నువ్వు ఏదో ఒకటి కావాలా. ఏదో ఒకటి కావాలంటే పరిచారకుడు అయినా కావాలా, సువార్థికురాలు అన్నా కావాలా, కాపరి అన్నా కావాలా, దైవ సేవలో ఏదో ఒక పార్ట్లోకి వచ్చేయాల. నువ్వు ఆ ఏర్పాటు ఉంటేనే నువ్వు నన్ను వెంబడించగలవు, లేకపోతే నీ వల్ల కాదు. పక్క స్తోత్రం చెప్పండి, 2 చేతులు ఎత్తి. ఎందుకంటే ఇప్పటివరకు నేను అబ్జర్వ్ చేసింది అది. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? ఆ జూమ్లో వాళ్ళని కూడా అప్పుడప్పుడు చూపించరా, నీకు దండం పెడతా, వాళ్ళు కూడా చూపించరా నాయన, నువ్వు ఎటు చూపించలేదని వాళ్ళ మొఖాలు కూడా చూపెట్టి మానేస్తున్నారు వాళ్ళు. చూపించరా నాయన, వాళ్ళని చూపించగతే వాళ్ళ మొఖాలు కూడా చూద్దాం. మర్చిపోవద్దు, గుర్తుపెట్టుకో. దేవుని ప్రణాళిక నీ మీద ఉండి నిన్ను దేవుడు ఏదో ఒక విధంగా వినియోగించగోరితే ఖచ్చితంగా నిన్ను నా ముందుకు తెస్తాడు ఆయన. తెచ్చాడు అంటే ఇంకా నువ్వు ఆ విధమైన సందేశంతో సంధించబడతావు, ఆ విధమైన ఉపదేశంతో రేపబడతావు. నా దగ్గరకు వస్తూ కూడా సంవత్సరాలుగా నువ్వు ఏం చేయకుండా ఉన్నావంటే అది చాలా దారుణమైన విషయం. సువార్త అన్నా చెప్పాలి, ఆత్మను రక్షించనన్నా రక్షించాలి, పరిచర్య అన్నా చేయాలి, లేకపోతే మందిరంలో పరిచర్య అన్నా చేయాలి. ఏదో ఒక సేవలో నువ్వు వాడబడాలి. ఆఖరికి ఈ స్పిరిచువల్ సర్వీస్లో నీకు అంత సీన్ లేకపోతే సోషల్ సర్వీస్ అయినా చేయాలి. ఏదో ఒక విధంగా దైవ సేవ అనే ఏర్పాటు నీ మీద లేకపోతే మళ్ళీ చెప్తున్నా, నిన్ను నా దాకా రానివ్వడు. జస్ట్ అవసరాలు తీర్చుకొని సమస్యల పరిష్కారాన్ని వెతుక్కొని ఏదో భక్తి సాధన అంటే ఏదో దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్టుగా ఆచారంగా నామకార్థంగా ఆ పైన ఉండే సరుకు నా దగ్గరకు రాదు, వచ్చినా ఉండదు. అర్థమైందా? మన దగ్గర కూర్చోవాలంటే మొండి సరుకు ఉండాలా. ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళి అక్కడ పరిచర్య చేయాలని ఎందుకు ధీమా వ్యక్తం చేస్తున్నాను తెలుసా? ఇక్కడ ఉన్నోళ్ళైనా ఎక్కడున్నోళ్ళైనా నాకు దేవుడు లింకు చేసిన వాళ్ళు మొండి సరికే ఉంటారు. అడవిలోకైనా సరే వాళ్ళు రాగలుగుతారు, ఎక్కడికైనా వాళ్ళు. ఎందుకంటే ఏర్పాటు అది ఎక్కడుంది ఏందనేది కాదు, ఎక్కడున్నా అరణ్యులైనా సరే. కాకపోతే నేను కొంచెం వాళ్ళకి కొంచెం సౌకర్యం చూస్తాను, అంతే. కాబట్టి ఇందు మూలంగా మీ ఆమెకి అలాగే సహోదర సేవకులకు అందరికీ తెలియజేయడం ఏమనగా, బ్రతుకులో అయినా, చేసే సేవలో అయినా, చేసే పరిచర్యలో అయినా
పారదర్శకత ఉండాలి. తీరా నీ కళ్ళు బాగా తేటగా కనపడ్డా దాకా నువ్వు ఆగితే మొత్తం టైం అంతా అయిపోయి ఏసై నేను పిలిచే ఛాన్స్ ఉంటుంది. ఆయన పిలిచిన దాకా నిద్రపోతా కూర్చోవద్దు. ఇప్పటి నుంచే నీ లైఫ్లో ఎంతవరకు వచ్చావు, ఇంకేం చేయాలి, వాట్ నెక్స్ట్ అనే ప్రశ్న వేసుకుంటా జాగ్రత్తగా అడుగులు ముందుకేయాలి. టైంని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, సమయపాలన జాగ్రత్త. నువ్వు ఆగావని టైం నీ కోసం ఆగదు. నువ్వు నేర్చుకోలేదనే కాలం నీ కోసం ఆగదు. నువ్వు నేర్చుకునే టైం పోగొట్టుకున్నావంటే తీరా దేవుడు నిన్ను పనికి పిలిచిన తర్వాత నీకేమీ తెలియదు. అందుకే పిలుపు అందుకోకముందే, దేవుడు నిన్ను విపరీతంగా వాడుకోవటం మొదలుపెట్టక ముందే నువ్వు సేకరించాల్సిన విషయాలన్నీ సేకరించాలి, తెలుసుకోవాల్సిన విషయాలన్నీ తెలుసుకోవాలి, నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకొని సిద్ధపడిన బుద్ధిగల కన్యలాగా లైన్లో ఉండాలి. స్తోత్రం చెప్పు. బుద్ధి లేని కన్యలాగా నిద్రమత్తులతో ఉండకూడదు. బుద్ధిగల కన్య పని ఏంటంటే సిద్ధపడి ఉంది. ఏం చేసింది? అలాగే అబ్బాయి బైబిల్ చదివావా అంటే ఎన్నిసార్లు చదివావు అంటే చదువుతూ ఉన్నాను. ఎన్నేళ్ళుగా? 12 ఏళ్ళుగా. ఏమాత్రం చదివావు? ఒక్కసారి అన్నా. మరి ఎడదాకా వచ్చావు? మలాకి ఎడదాకా వచ్చావు? యోనా? దేవుడు నీకు మంచి టైం ఇచ్చాడు. తినో, దేవుని వాక్యాన్ని భుజించు. మళ్ళా దేవుని వాక్యాన్ని తిను. ఇది టైం నీకు. తర్వాత బిజీ చేస్తాడు, అప్పుడు ఇది నీకు ఉపయోగపడిద్ది. దైవజనుడు చెప్పే ఉపదేశం వినో, ఇది నువ్వు వినే టైం. తర్వాత నిన్ను చెప్పిస్తాడు, నీ చేత మాట్లాడిస్తాడు. అప్పుడు నువ్వు విందామంటే నీకు టైం దొరకదు. అట్లాగా ఖాళీ దొరికింది. అభిషేకం కోసం దేవుని పాదాలు పట్టుకొని దేవుని సన్నిధిలో పెనుగులాడే సమయం ఇది దాటి నిన్ను ఫీల్డ్లో తీసుకెళ్ళాడంటే ప్రజలు నీకు మళ్ళీ ఆ సమయం దక్కనివ్వరు. అర్థమైందని చెప్పింది. ఆ టైం నీకు, ఆ టైంలోకి దేవుడు నిన్ను తేకముందే నువ్వు దేవుని సన్నిధిని విపరీతముగా అనుభవించి రెడీగా ఉంటావు. తమ్ముడా, నిన్ను ఇంకా ముందుకు స్పీడ్గా తీసుకెళ్ళలేదంటే కారణం ఏంటో తెలుసా? సిద్ధపడరా బాబు అని దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు. చదువునైనా వాక్య జ్ఞానం తెలుసుకో, వాక్య జ్ఞానం నేర్చుకో, వ్యవహారం తెలుసుకో, మనుషులతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, శిష్యత్వం చేయి, సిద్ధపడు. ప్రార్థనా అనుభవంలో దేవుని పాదాలు పట్టుకొని గోజాడి దైవశక్తితో నింపబడి దేవుని ప్రభావాన్ని పొందుకో. నిన్ను వాడుకోవటం మొదలు పెట్టానంటే నువ్వు ఎంతవరకు రెడీ అయ్యావు అంతవరకే వాడతాను. వాడకంలో మళ్ళీ రెడీ అవుతానంటే కుదరదురా. ముందు సిద్ధపడని ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా దేవుడు మొత్తుకుంటానే ఉన్నాడు. కొంతమందికి వినబడి సావట్లే. మనం ఏం చేద్దాం అంటే వాళ్ళకి వెళ్ళి చూశానని వాళ్ళు అనుకున్నారు. మీ సంగతి కూడా చెప్తున్నాను నేను. హల్లెలూయా. నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా బ్రదర్? దేవుడు నీకు ఎంటీ టైం ఇచ్చాడంటే మంచిగా సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చో, పిచ్చపాటి ముసలమ్మ ముచ్చట్లు వేసుకొని కాదు.